ఎవ్వరూ లేరు. వెంట్రుక వాసిలో ఎస్కేప్ అయిపోయారా? పోతే పోన్లేరా. రే డానీ, నువ్వు సిగరెట్ కాల్చి పొగ వదిలే స్టైల్ ఉందే, అది మాత్రం సూపర్ రా. నువ్వే పెద్ద డాన్ అనుకున్నావేంటి? నువ్వు గాని నీ చెంచాలు గాని ఇక ముందు నా కంటికి కనిపించొద్దు. కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తా. నా ముందే సిగరెట్ కాల్చి పొగేస్తావా? నీ తల దగ్గర అగరత్తి పెట్టే టైం వచ్చిందిరా. రాయ్ ఏంటే పుడింగి లాయరు, నా మీద గుడ్లురుముతావా? ఇప్పుడు ఉరుము చూద్దాం. ఉరుమవే. నువ్వేం టెన్షన్ పడద్దు, నేను నిన్నేమీ చెయ్యట్లేదు. నీ ఈ అందమైన శరీరాన్ని దాచిపెడుతూ నీ మానం కాపాడుతోంది చూడు. నీ ఈ దేహాన్ని కాపాడే బట్టలు, వాటిని మాత్రం వదలు. నీ అహంకారం కొవ్వుతో నిండిపోయి నీ శరీరపు అందాన్ని అమాంతం పెంచినట్టుంది కదూ. సింపుల్గా చెప్పాలంటే నీ దేహం మీదున్న మానం, దేహం లోపలి ప్రాణం రెండు మిగలవిక. ప్లీజ్ నన్నే చేయొద్దు. నువ్వు నేను చెప్పినట్లు వింటే నీ ప్రాణాలకి గ్యారంటీ ఇస్తాను, కానీ నీ మానానికి గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు. అయ్యో అయ్యో, భూకంపం వచ్చేసిందిరా. మా పాప అప్పుడే చెప్పిందిరా, భూమి మీద పాపలు పెరిగినప్పుడు భూకంపం వస్తుందని. నా జీవితంలో నువ్వు అడుగు పెట్టినప్పటి నుంచి భూకంపమే. నా జీవితంలో జరగకూడవన్నీ జరుగుతున్నాయి. ఉండాల్సిన ప్లేస్ లో ఉండటం లేదు, తినాల్సినవన్నీ తినటం లేదు. అయ్యో భూకంపం, అయ్యో అయ్యో దేవుడా. అయ్యో జనం చిన్న చీమల్లా కనిపిస్తున్నారు. అయ్యయ్యా, ఇది భూకంపం కాదురా బుట్టోడా, దారుణం. నీ శివుని వెతకడంలో శివయ్య, నువ్వు మూడో కన్ను తెరిస్తే అంతా భస్మం అవుతుంది అంటారు. ఈ బుట్టోడిని భస్మం చేసి పారే. నన్ను వదిలే శివయ్య. అబ్బా